హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకే సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. జగన్ దాడిలో ఒక అతన్ని గుర్తించినట్టు సమాచారం. సో రిమాండ్ రిపోర్ట్లో ఏమొచ్చి ఉంటుంది సార్? నిన్న ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతని పేరు సతీష్, వేముల సతీష్. సో అతన్ని నిన్న అక్కడ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రవేశపెట్టారు కోర్టులో. సో అతనికి 14 days రిమాండ్ విధించారు. అతన్ని నెల్లూరు సబ్ జైలుకి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి పెట్టారు. మామూలుగా రిమాండ్ కేసు డైరీ అంటారు, దాన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారు. అంటే అరెస్ట్ చేయకముందు ఒక కేసు నమోదు చేసిన వెంటనే ముందుగా ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి వ్యక్తులను తీసుకొని వాళ్ళని విచారిస్తారు. వాళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. సో కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే వాళ్ళ వాంగ్మూలం అన్నమాట, నేర అంగీకార వాంగ్మూలం, అంటే వాళ్ళు నేరం అంగీకరించారా లేదా. సో దాన్ని బట్టి వాళ్ళ మీద సెక్షన్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఉంటాయి కాబట్టి దీని అంతా పెట్టుకొని బేసిక్గా ఇప్పటివరకు ఏం జరిగింది, ఎలాంటి ఎంక్వైరీ చేశాము, ఇతను విచారిస్తే ఏం విషయాలు తెలిసాయి, ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే కోర్టు ఇతనికి బెయిల్ ఇవ్వాలా, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలా, లేదా పోలీస్ కస్టడీ అడిగితే పోలీస్ కస్టడీకి ఇవ్వాలా, ఇవన్నీ కూడా కోర్టు నిర్ధారిస్తుంది. సో వీళ్ళు ఇప్పటికైతే ఇంకా కస్టడీకి వేయలేదు. కస్టడీ పిటిషన్ అంటారు. కస్టడీ పిటిషన్ అయితే నిన్న వేయలేదు. ఓన్లీ ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పెట్టమని రికమెండ్ చేశారు. ఈ క్రమంలో అందులో ఏముంది అన్నప్పుడు ఇతను వేముల సతీష్, అరౌండ్ 19 years. ఇతను A2 ప్రేరేపణతో, A2 అనేది ఇక్కడ ఎవరి పేరు చెప్పలేదు, ఇంకా A2 ప్రేరేపణతో ఇతను జగన్ని చంపాలనే ఇంటెన్షన్తోనే ఒక సిమెంట్ బ్లాక్, రాయి, దాన్ని బాగా షార్ప్గా ఉంది, దాన్ని ముందుగా జోబీలో వేసుకొని 8:10 ఆ ప్రాంతంలోకి వెళ్ళి అతను ప్లాన్డ్గానే చేశాడు, అటాక్ చేశాడు అనేది వాళ్ళు చెప్పారు. అందుకని 120B IPC అండ్ 307 IPC ఈ 2 సెక్షన్లు పెట్టారు. మామూలుగా కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్, 3 ఏళ్లకు పైన శిక్ష ఒక కేసులో ఉంటే దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. సో అటువంటి సెక్షన్లు దీంట్లో ఉన్నాయి. 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే ఒక కుట్రపూరితంగా చేశాడు, ఇతను ప్లాన్డ్గా కుట్రపూరితంగా చేశాడు. అట్లాగే 307 అంటే హత్య చేసే ఉద్దేశంతోనే చేశాడు. ఇది హత్యాయత్నమే, ఎందుకంటే తగులుంటే ఆల్రెడీ తగిలిన ఆయనకి అది వేరే చోట సెన్సిటివ్ పార్ట్లో తగిలింటే చనిపోయే అవకాశం కూడా, కన్ను మీద తన్న కన్ను పోయేది, ఇటువంటి ఏరియాలో బ్రెయిన్కి అది పడితే అది డెత్ కూడా దారితీసే అవకాశం ఉంది. సో రెండోది ఇద్దరికి తగిలింది, అది జగన్ అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయనకైతే కంటి దగ్గరే తగిలింది. సో ఇతను అనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎవరు, ఈ డీటెయిల్స్ కూడా దాంట్లో చెప్పారు. అంటే క్లియర్గా జగన్ని చంపే ఉద్దేశంతోనే, అంటే మోటివ్ చంపే ఉద్దేశంతోనే ఈ కుట్రపూరితంగా ముందుగానే ప్లాన్డ్గా రాయి తీసుకొని వచ్చి చేశారు అనేది చెప్పారు. 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇతని తరపున, సతీష్ తరపున సలీం, అబ్దుల్ సలీం అని ఒక అడ్వకేట్ వాదించారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన గతంలో కూడా కోడికత్తి కేసు అని పిలుస్తున్న సీను ఎవరైతే ఉన్నారో అతని తరపున కూడా అతను వాదించాడు గతంలో. సో అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇతనికి జగన్కి ఏ రకమైన ఆస్తి గొడవలు ఇంకోటి లేవు. సో అతనికి చంపాల్సిన ఇంటెన్షన్ ఎందుకు ఉంటుంది, అవసరం ఎందుకు ఉంటుంది, కాబట్టి 307 పెట్టడం కరెక్ట్ కాదు. అతను మామూలుగా రాయి విసురుండొచ్చు, కానీ చంపే ఉద్దేశం కానీ ఏమీ లేదు అనేది ఆర్గ్యూ చేశాడు. ఆ ఆర్గ్యుమెంట్తో కోర్టు కన్విన్స్ కాలేదు. ఎందుకంటే అది వెపన్గానే కోర్టు పరిగణిస్తుంది. ఎందుకంటే అది బాగా షార్ప్గా ఉండే ఒక స్టోను, దాంతో కొట్టినప్పుడు చనిపోతారు మనిషి. అది ఆ అబ్బాయికి తెలీదా, అతనికి 19 ఏళ్ళు. సో ఒక మనిషి మీద నేను రాయేస్తున్నానంటే దాని నాకు హత్య చేయాలని లేకపోవచ్చు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను నీ మీద రాయేస్తాను, నాకు హత్య చేయాలని ఉండదు, నేను గాయపరచాలని ఉంటుంది, కానీ ఆ రాయి
హత్యకు కూడా దారి తీయచ్చు. చాలాసార్లు మనకి క్రికెట్ బాల్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల చిన్న చిన్న వస్తువులతో కూడా చనిపోయిన వాళ్ళు సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అది కన్ను, తల ఇటువంటి ప్లేసెస్లకి తగిలినప్పుడు అది డేంజర్ ఉంటుంది. సో అందుకని కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదంతో ఏకీభవించింది, కానీ డిఫెన్స్ అడ్వకేట్ వాదంతో ఏకీభవించలేదు. ఇంకోటి కూడా జరిగింది, దీంట్లో ఇతను మైనర్ అని ముందు టాక్ వచ్చింది, కానీ పోలీసులు అన్ని సర్టిఫికేట్లు చివరికి హాస్పిటల్కి కూడా వెళ్ళారు. హాస్పిటల్లో కూడా ఇతను ఎక్కడైతే పుట్టాడో హాస్పిటల్ని కూడా వాళ్ళు పరిశీలించి ఆ రికార్డు కూడా తీసుకుని అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. క్లియర్గా ఇతను మైనర్ కాదని తెలిసింది. ఆ వాదంతో కూడా కోర్టు ఏకీభవించింది. ఆ డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఈ కేసులో ఇంకేం జరగచ్చు లీగల్గా అన్నప్పుడు, ఈ కేసులో ఏంటంటే ఇప్పుడు A1గా ఇతన్ని మాత్రం పెట్టారు. ఎందుకంటే రాయేసింది ఇతనే అనేది వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఆ ప్రూవ్ చేయడానికి సైంటిఫిక్గా కూడా వాళ్ళు ఒకటి వీడియో ఫుటేజ్ని, సీసీ ఫుటేజీ, ఈ వెహికల్కి కూడా బస్సు దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, దాని సీసీ ఫుటేజీ అంటే రాయి వచ్చిన ఇది. తర్వాత చాలామంది వీడియోలు తీశారు, దాదాపు ఒక 50-60 వీడియోల ఫుటేజ్ని చూశారు. దాంట్లో ఇతన్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఉన్న ఫుటేజ్ని కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. అట్లాగే సిడిఆర్ అంటారు, అంటే కాల్ డేటా రికార్డు, ఇతను ఎవరెవరితో మాట్లాడారో ఆ కాల్ డేటా రికార్డు కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్, దాన్ని బట్టి ఇతను ఏ ప్లేస్లో ఎక్కడున్నాడు అనేది ఇది కూడా చేశారు. సో అంటే సైంటిఫిక్గా అన్ని విషయాల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నిన్న వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పెట్టారు. అయితే ఫర్దర్గా ఇంకొంత సైంటిఫిక్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత ఫుటేజ్ని ఎఫ్ఎస్ఎల్ అంటారు, ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించాము, అది కూడా రావాలి. సో ఇదంతా రావాలంటే ఇంకొంత మాకు టైం కావాలి, అందుకని ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పెట్టండి, బయట ఉంటే ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, పారిపోయే అవకాశం ఉంది అనేది వీళ్ళు సబ్మిట్ చేశారు. ఇదంతా రొటీన్గా ఎనీ కేసులో, ఇట్లాంటి కేసుల్లో రొటీన్గా జరిగేదే, జగన్ అనే ప్రత్యేకంగా ఏం లేదు. ఎవరి మీద హత్యాయత్నం జరిగినా రొటీన్గా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో అతను జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే A2 ఎవరు అనే చర్చ వస్తుంది. యాక్చువల్గా మొన్నటి వరకు వేమూరి దుర్గారావు పేరు వినిపించింది, అతను ఇతను ప్రోత్సహించాడని. ఇప్పుడేమో వేమూరి దుర్గారావు కొడుకే ఇతను అని చెప్తున్నారు, వేమూరి సతీష్. ఈ వేమూరి దుర్గారావు తెలుగుదేశంలో బాగా యాక్టివ్గా తిరుగుతున్నాడని, బోండా ఉమ్మకి సన్నిహితుడని చెప్తున్నారు. సాక్షిలో ఇతని ఫోటో, సతీష్ ఫోటో కూడా, అంటే బోండా ఉమ్మ పక్కన సతీష్ నిలబడి తీసుకున్న ఫోటో కూడా వేశారు. అది నిజంగానే ఫోటోనా లేకపోతే ఏమన్నా ఫోటోషాప్లో చేశారా అనేది కూడా ప్రూవ్ కావాల్సింది. ఏదేమైనా సాక్షులు వేశారు. కానీ మనం బోండా ఉమ్మ రియాక్షన్ చూస్తే సంథింగ్ ఫిష్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బోండా ఉమ్మ ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ఇది కావాలనే కోడికత్తి 2, ఇది కావాలనే రాయించుకున్నాడు జగన్ ఎలక్షన్లలో సింపతి కోసం అనేది బోండా ఉమ్మ చెప్పాడు. దాని తర్వాత ఏం మార్చాడంటే ఎవడో అక్కడ కుర్రాడు వేశాడు, వాడి ఇంటి పక్కన అన్న క్యాంటీన్ మూసేశారని కోపంతో వేశాడు అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, వాడికి జెండా పట్టుకోవడానికి ఒక క్వార్టర్ బాటిల్ 300 రూపాయలు, వాళ్ళ మదర్కి ఒక 200 ఇస్తా ఉన్నారు, ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వేశాడు అన్నాడు. సో దాని తర్వాత ఏమన్నాడు, నన్ను ఇరికిస్తూ ఉన్నారు, నన్ను కానీ ఏమన్నా ఇరికిస్తే మాత్రం నేను పోలీసులు అంతు చూస్తాను 4వ తేదీ తర్వాత అని కూడా బెదిరించాడు. అంటే ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది? అప్పటికీ వాళ్ళు ఎవరో చెప్పలేదు, వాళ్ళు ఎవరో తెలియదు, తెలియకుండానే నన్ను ఇరికిస్తున్నారని ఇతను ఎందుకు అనుకున్నాడు అంటే అర్థమేంటి, వాళ్ళతో ఇతనికి సంబంధం ఉందని మనకు అర్థమవుతుంది. అంటే ఆ దుర్గా రావుతో ఇతను వేసాడా లేదనేది పక్కన పెడితే వాళ్ళ రియాక్షన్, చంద్రబాబు రియాక్ట్ అయ్యాడు, వరలరామ రియాక్ట్ అయ్యాడు, చాలామంది తెలుగుదేశంలో కూడా బోండా ఉమ్మని ఇరికిస్తారని రియాక్ట్ అయ్యారు. ఎట్లా ఇరికిస్తారు? ఏదో ఒక లింక్ లేకుండా ఎందుకు ఇరికిస్తారు? సో ఆ లింక్ ఏంటి, దుర్గారావు అని అతను బోండా ఉమ్మ దగ్గర పనిచేస్తున్నాడు ఆఫీస్లో, అంతవరకు ఓకే. కానీ బోండా ఉమ్మ చెప్పితే పోయి దుర్గారావు వేశాడా లేదనేది ఎవరికి తెలియదు, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మామూలుగా అయితే అతని మీద జగన్ని హత్యాయత్నం చేయాలనుకుంటే ఈ పద్ధతి అయితే ఎవరు ఎంచుకోరు, బుర్రన్నోడెవడు. ఎందుకంటే ఒక రాయేస్తే చనిపోతారని గ్యారంటీ లేదు కదా, అతనికి తగులుతుందనే గ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎందుకంటే ఎక్కడో బస్సులో ఉన్నాడు, వీళ్ళు ఎక్కడో కింద ఉన్నారు, ఒక రాయేసి హత్య చేయడానికి రాయేసాడంటే నమ్మశక్యంగా లేదు. సో అంటే ఇందాక నేను లీగల్గా వేరే ఉంటాయి, ఇది నేను కామన్ సెన్స్తో చెప్తున్నాను. లీగల్గా నువ్వు హత్య చేయాలని వేసినా, కొట్టాలని వేసినా అది హత్యాయత్నం కిందకే వస్తుంది. ఎందుకంటే అతను తగిలి ఉంటే చనిపోతాడు కాబట్టి అది హత్యాయత్నం లీగల్గా. కానీ మనం పొలిటికల్గా ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని రాయేసి చంపేద్దాం అని ఎవరన్నా అనుకుంటారంటే అది అంతకంటే మూర్ఖత్వం ఉండదు. కాబట్టి బోండా ఉమ చెప్పాడా అంటే హత్యాయత్నం అయితే కాకపోవచ్చు, కానీ ఒక రాయేసి గొడవ చేద్దామని ఏమైనా అనుకున్నాడా తెలియదు. అట్లా కూడా మామూలుగా తెలివి ఉండేవాళ్ళు ఎవరు అనుకోరు, ఎందుకంటే రాయేస్తే జగన్కే అడ్వాంటేజ్ కానీ వీళ్ళకేం అడ్వాంటేజ్ ఉండదు. లేదు ఇంకొక కారణం ఉండొచ్చు, ఇతనికి సీరియస్ గాయం అయితే బస్సు యాత్ర ఆగిపోతుంది, అది ఉపయోగం మనకని కూడా అనుకోని ఉండొచ్చు. ఎలక్షన్ వరకు ఇతను బస్సు యాత్ర క్యాంపెయిన్లో పాల్గొనకపోతే జగన్ మనకి వెళ్ళిపోతుంది అనే మోటివ్తో చేసుండొచ్చు. ఎందుకంటే అక్కడ పాజిబిలిటీ ఉంది, ఎందుకంటే జగన్కి బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది మేమంతా సిద్ధంతో. ఒకవేళ జగన్ కానీ మనం కంటైన్ చేసేసి ఎలక్షన్ వరకు పోనీయకుండా హాస్పిటలైజ్ చేయగలిగితే మనకు మా అడ్వాంటేజ్ వస్తుంది అనేది కూడా అనుకొని ఉండొచ్చు. అప్పుడు ఇతనే ఎంచుకున్నాడని పుకార్లు పుట్టించవచ్చు అనే ఏమన్నా అనుకుని ఉంటే ఆ పాజిబిలిటీ ఉంది. అది జరిగిందా లేదని చెప్పలేము. ఏదేమైనా ఇప్పటికైతే బోండా ఉమాని కానీ ఎవరిని కానీ పెట్టలేదు కేసులు. కానీ ఏటు ఎందుకు ఖాళీగా వదిలేశారు అంటే పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. దుర్గారావు అంటే వాళ్ళ నాన్న అని చెప్తున్నారు, ఆయన్ని పెట్టే అవకాశం ఉంది. ఇంకొక 6 మంది కూడా అదుపులో ఉన్నారని చెప్తున్నారు, పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.